షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. విద్య వినయాన్ని, విధేయతని ఇవ్వాలి. దాంతోపాటు దేశభక్తిని ఇవ్వడం అనేది మరింత అత్యవసరమైన అంశం. దీన్ని దృష్టిలో పెట్టుకునే దేశవ్యాప్తంగా సైనిక్ స్కూల్స్ ఆవిర్భవించాయి. వాటిని మోడర్నైజ్ చేస్తూ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానమంత్రిగా ఆయన తీసుకొచ్చినటువంటి విధానం రూపంలో ప్రతి రాష్ట్రంలో ఈరోజు సైనిక్ స్కూల్స్ ఏర్పాటు అనేది ఒక ముఖ్యమైన అంశంగా మారింది. అలాంటిదే ఓ సైనిక్ స్కూల్ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నేతాజీ సైనిక్ స్కూల్ విజయవాడ దగ్గర కేతనకొండ దగ్గర ఆవిర్భవించింది. దీని వెనుక ఉన్న కథ ఏంటి, అసలు ఈ సైనిక్ స్కూల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం కానీ, భవిష్యత్ తరాలని వీరు తీర్చిదిద్దేటువంటి విధానం కానీ ఎలా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సిఎల్ వెంకటరావు గారు, సీనియర్ అనలిస్టు, ప్రముఖ వైద్యులు, ఆయన ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. తర్వాత మనతో పాటు లింగం సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. సౌత్ సెంటర్ అంటే దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. విద్యాభారతికి సంబంధించి విద్యాభారతి ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఈ విద్యా సంస్థ నడవబోతుంది. దీని ప్రత్యేకతలు తెలుసుకుందాం. నమస్తే సుధాకర్ రెడ్డి గారు. సుధాకర్ రెడ్డి గారు, ఏంటి కాన్సెప్ట్ ఏంటి? సైనిక్ స్కూల్స్ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో బాగా తెలిసిన ఏంటంటే కోరుకొండ సైనిక్ స్కూల్ అనే పేరు ఎక్కువగా వినేవాళ్ళం. అక్కడక్కడ ఈ మధ్య కాలంలో కొంచెం పేర్లు వినిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా నేతాజీ సైనిక్ స్కూల్ అని చెప్పని మీరు చెప్తున్నారు. దానికి దీనికి ఏమన్నా వేరు భిన్నత ఏమైనా ఉందా, లేదా రెండు ఒకటే టైపా? ఏంటి నేతాజీ సైనిక్ స్కూల్ ఆవిర్భావం వెనుకున్నటువంటి అంశం? వాస్తవంగా విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ దేశవ్యాప్తంగా 24,000 స్కూల్స్ ఉన్నాయి. అయితే విద్యలో సంస్కారాలు జోడించి చెప్పాలి, విలువలు జోడించి చెప్పాలి అనేటువంటిది విద్యాభారతి యొక్క కాన్సెప్ట్. ఒకటి ఈ దృష్టిలో మనకు సిబిఆర్ ప్రసాద్ గారు, రిటైర్డ్ ఆర్మీ, వారు విద్యాభారతితో వారికి సంబంధాలున్నాయి. ప్రత్యక్షంగా మన స్కూళ్ళను వారు చూశారు. చూసిన తర్వాత నాకు ఇక్కడ భూమి ఉన్నది, మీరు సైనిక్ స్కూల్ సొసైటీ నుంచి, గవర్నమెంట్ నుంచి స్కూల్స్ ప్రారంభం చేస్తున్నారు కదా, వైనాడు మీరు ఇక్కడ కనుక సైనిక్ స్కూల్ కనుక నడిపినట్టయితుంటే మేము దీన్ని మీకు డొనేట్ చేస్తామని చెప్పిస్తున్నారు. ఆ మేరకి మనం దాన్ని ఒప్పుకున్నాం. మనం కూడా సరే, సైనిక్ స్కూల్ అంటే మంచి దేశభక్తి కలిగినటువంటి పౌరులు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకటి కోరుకొండ సైనిక్ స్కూల్ నేను కూడా వెళ్ళి చూసి వచ్చాను. అదే పద్ధతిలో మనం ఇక్కడ సైనిక్ స్కూల్ ప్రారంభం చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో వారిని కాంటాక్ట్ చేసినప్పుడు వారు విజయవాడ దగ్గర కేతనకొండలో ఉన్నటువంటి 8 ఎకరాల భూమి ప్లస్ భవనం సుమారుగా 50 crores ఆఫ్ వర్త్ అది విద్యాభారతికి డొనేట్ చేశారు. ఇది నెంబర్ 1. రెండోది, ఎవరైనా ఒక డొనేట్ చేసినప్పుడు వాళ్ళ పేరు ఉండాలని చెప్పి కాంక్షిస్తారు. వారు రిటైర్డ్ ఆర్మీ పర్సన్ కాబట్టి ఒక నేతాజీ సైనిక్ స్కూల్ అనేది నేతాజీ పేరు పెట్టుకున్నట్టు అయితే నా పేరు ఎక్కడ మీరు పెట్టాల్సిన అవసరం లేదని కూడా వారు అన్నారు. నెంబర్ 2. మూడోది, నేను రిటైర్డ్ ఆర్మీ పర్సన్ కాబట్టి ఆ రకంగా చక్కటి సైనికులుగా లేకుంటే అలాంటి ఒక అనుశాసనతో కూడుకున్నటువంటి యువతను తయారు చేసే కేంద్రంగా ఇది ఉండాలి అనేటువంటి ఉద్దేశాన్ని వారు చెప్పారు. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని వాస్తవంగా విద్యారంగంలో మేము పనిచేసేది కూడా అదే. మనకి ఇప్పుడు స్టేట్ సిలబస్ స్కూల్స్ ఉన్నాయి, తర్వాత సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి, సైన్స్ స్కూల్ కూడా మనం ఇక్కడ ప్రారంభం చేయొచ్చు అని చెప్పేసి అనేక మంది పెద్దలు కూడా వైనాట్ విద్యాభారతి వైపు నుంచి మనం కూడా ఎందుకు సైనిక్ స్కూల్ ప్రారంభం చేయకూడదు అనేటువంటి ప్రశ్న కూడా మనకు వస్తుండే. అందుకని ఇప్పుడు ఈ 3 రాష్ట్రాల్లో ప్రధానంగా నేను ఈ దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి, ఆర్గనైజింగ్ సెక్రటరీ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర. కాబట్టి ఒక అవకాశం వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ప్రారంభం చేయాలనేటువంటి సంకల్పంతో దాన్ని మనం యాక్సెప్ట్ చేశాము. వారు దాన్ని మనకు విద్యాభారతికి రిజిస్ట్రేషన్ చేశారు. అనుకునే తడుగా మేము ఆన్లైన్ లోపల అప్లై చేశాం. ఆ తర్వాత ఢిల్లీ కూడా వెళ్ళి కలిసి వచ్చాం. కాబట్టి వాళ్ళ నామ్స్ మేరకు ఇవన్నీ కూడా ఇక్కడ తయారు చేశాం. కాబట్టి సుమారుగా ఈ ప్రాసెస్ అంతా కూడా 1 సంవత్సర కాలం పట్టింది. వాళ్ళ నామ్స్ మేరకి కోరుకొండ సైనిక్ స్కూల్ సుమారుగా 3 సార్లు వచ్చి వాళ్ళు చెక్ చేసి వెళ్ళారు. వాళ్ళు సూచించిన ఏమైనా ఉంటే సవరించుకున్నాం. కాబట్టి వాళ్ళకి సంతృప్తి కలిగింది కాబట్టి మనకి ఈ సంవత్సరం వాళ్ళు శాంక్షన్ చేశారు. కాబట్టి ఈ సంవత్సరం ఒక స్కూల్ రన్ అవుతున్నది. 6th క్లాసు ఈ సంవత్సరం ప్రారంభమైంది. 5th క్లాస్ వాళ్ళని కూడా తీసుకున్నాము. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం. ఓకే, ఫస్ట్ బ్యాచ్ అసలు ఎంతమంది ఉన్నారు? స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఏంటి కరిక్యులం? వాస్తవంగా మాకు 120 మందికి అక్కడ అవకాశం ఉన్నది 6th క్లాస్కి. అందుకని అదే పద్ధతి లోపల మేము ఎక్స్పెక్ట్ చేసాము. మా దగ్గరికి 60 మంది వచ్చారు, ఆన్లైన్లో 60 మంది వచ్చారు. అయితే ఇప్పటికీ ఎప్పుడూ లేని పద్ధతి లోపల ఈ డిఫెన్స్ సైనిక విభాగం ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆన్లైన్లో మాత్రమే కాకుండా స్పాట్ అడ్మిషన్స్ కూడా అవకాశం ఇచ్చారు. ఎవరైతే క్వాలిఫై అయినారో లేకుంటే 6th క్లాస్లో జాయిన్ అయ్యాలి కాబట్టి ఎక్కడో దూరంగా ఉన్నది, అంత దూరం ఎక్కడో మన సీట్ వచ్చింది కానీ ఎక్కడో అస్సాంలోనో ఒరిస్సాలోనో ఎక్కడో వచ్చింది, అంత దూరం పిలవని ఏం పంపుతామని చెప్పి ఊకున్నటువంటి వాళ్ళు ఉంటారు. బట్ అలాంటి క్వాలిఫైడ్ వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము. రేపు నిన్న నవంబర్ 4వ తారీఖు నుంచి రేపు 19వ తారీఖు వరకు ఇలాంటి క్వాలిఫై అయినటువంటి వాళ్ళకు ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ జాయిన్ కావచ్చు. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ తెలంగాణలో సైనిక్ స్కూల్ లేదు. తర్వాత విద్యాభారతికి 3 రాష్ట్రాలు కూడా లేదు. ఒకటి విద్యాభారతి అంటే ఏందో చాలా మందికి తెలుసు, విలువలతో కూడుకున్నటువంటి విద్య అందిస్తుందని చెప్పేసి. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము. అందుకని 19వ తేదీలోగా మనకి ఇక్కడ అవకాశం ఉంది.
అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి చేరవచ్చు అనే దాంట్లో. వెంకటరావు గారు, సైనిక్ స్కూల్స్ గురించి చాలా విన్నాం మనం. ప్రొసీజర్ కానీ, సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ కానీ, ముఖ్యంగా దేశభక్తిని ప్రబోధించడం కానీ. ఇప్పుడు వస్తున్నటువంటి నేతాజీ సైనిక్ స్కూల్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్పులు గత విధానానికి ఇప్పటి విధానానికి ఏమన్నా తేడాలు ఉన్నాయా? అసలు ఎలా నడుస్తుంది? 1962లో జవహర్లాల్ నెహ్రూ గారు ఆయనకు వచ్చింది ఆలోచన సైనిక్ స్కూల్ పెట్టాలని. సైనిక్ స్కూలు 62 నుంచి 2021 వరకు కేవలం 33 స్కూళ్ళు. ఓకే, దేశవ్యాప్తంగా 33 స్కూళ్ళు. మరి విద్యార్థులు ఎంతమంది? 2500. మరి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు పిల్లలు సైనిక్ స్కూల్లో చేరాలనే కోరిక. 2021లో ప్రధానమంత్రి మోదీ గారి మధ్యలో ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఇంత పెద్ద భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంటే 33 సైనిక్ స్కూళ్ళు, రక్షణ మంత్రిత్వ శాఖ ఏంటి 2500కు పరిమితం చేయటం ఏంటి, దీన్ని ఎలా విస్తరించాలి అని ఒక 100 స్కూళ్ళను ప్రయోగాత్మకంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద చక్కటి ట్రాక్ రికార్డు కలిగిన సొసైటీలు ట్రస్ట్లను ఎంపిక చేసి వాళ్ళ చేతిలో బాధ్యత పెడదామనే ఆలోచన వారికి వచ్చింది. అంతకుముందు గవర్నమెంటే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కోరుకొండలో ఉంది, అది విజయనగరం జిల్లా. 2012లో ఆ స్కూలు వాస్తవానికి తెలంగాణకు రావాల్సిన స్కూలు ఇక్కడి నుంచి తన్నుకు పోయి కలికిరిలో పెట్టుకున్నారు. చూడండి, అది తెలంగాణలో ఉండుంటే తెలంగాణ పిల్లలకు ఉపయోగపడేది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోని 2 ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ అధీనంలో రక్షణ శాఖలో ఉండే స్కూళ్ళు 2 ఆ రాష్ట్రానికే పరిమితం. తెలంగాణ పిల్లలు జాతీయ స్థాయిలో పోటీ పడాలి. ఇంకా ప్రైవేట్ స్కూళ్ళు కూడా సైనిక్ స్కూళ్ళు అక్కడే వచ్చినాయి. ఒకటి నెల్లూరులో వచ్చింది, ఒకటి తిరుపతిలో వచ్చింది. అంటే పీపీపీ మోడల్ 2 వచ్చినాయి. ఇది అంటే ఆంధ్రప్రదేశ్లో 5 స్కూళ్ళు ఉన్నాయి. 3 ఏమో పీపీపీ మోడ్లో, 2 ఏమో ప్రభుత్వ మోడ్లో. దీంట్లో ఏంటంటే ఏదైతే ఒక చిన్న డౌట్, ఇప్పుడు ఆ ప్రభుత్వ మోడల్లో నడుస్తున్న స్కూల్స్కి ఈ పీపీపీ మోడల్ స్కూల్స్కి ఏమన్నా వేరియేషన్ ఉంటుందా? ఇప్పుడు అంటే అది డౌట్ క్లారిఫికేషన్ కోసం. ఏమీ వేరియేషన్ ఉండదు, సేమ్. ఇంకోటి ఏంటంటే రక్షణ మంత్రిత్వ శాఖ సైనిక్ స్కూల్ అనే సొసైటీని పెట్టింది. అది సేనాభవన్ ఢిల్లీలో ఉంటుంది. వాళ్ళు ఎవరైతే కోరుకొండ సైనిక్ స్కూల్ లాగా కలికిరి సైనిక్ స్కూల్ లాగా నిర్వహించగలరో, ఇది కేవలం మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగే, అగ్రిమెంట్ లాంటిదే. వీళ్ళు ప్రమాణాలు పాటిస్తే స్కూల్ ఉంటుంది, లేదంటే రద్దు, మామూలు స్కూల్ నడుపుకోవడమే. ఇది సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియంలో నిర్వహించాలి. ఇది సిబిఎస్ఈ ప్రమాణాలు పాటించాలి, సైనిక్ స్కూల్ ప్రమాణాలు కూడా పాటించాలి. గుర్రపు స్వారీ తప్పనిసరిగా నేర్పించాలి. గుర్రం లేకపోతే సైనిక్ స్కూల్ పర్మిషన్ రద్దు. రైఫిల్ షూటింగ్ ఉండాలి. తర్వాత మామూలు సైన్సు మ్యాథ్స్ టీచర్లు కాదు, ఇక్కడ మిలిటరీ వాళ్ళు నిర్వహించాలి. ఉదయాన్నే నిద్ర లేవగానే ఫిజికల్ ట్రైనింగ్ పీటీ అని, మిలిటరీ వాళ్ళకి ఎటువంటి సెక్షన్ ఉంటుందో అలాంటి సెక్షన్ ఉంటుంది. రైఫిల్ షూటింగ్ ఉంటుంది, స్విమ్మింగ్ ఉంటుంది. అలాగే మేము ప్రత్యేకంగా విలువిద్యను కూడా ప్రవేశపెడుతున్నాం. తైక్వాండో అనే గేమ్ కూడా ప్రవేశపెడుతున్నాం. స్విమ్మింగ్ పూల్ ఉంది. కనుక దీంట్లో పీటీఏ కాకుండా సాయంత్రం పూట ఆటలు తప్పనిసరి. గేమ్స్ లేకపోతే స్కూల్ పర్మిషన్ రద్దు చేస్తారు. అన్ని గేమ్స్ ఉండాలి, మౌలిక సదుపాయాలు ఉండాలి. 8 ఎకరాల భూమి, 1,00,000 అడుగుల భవనాన్ని దాత అన్న ఆయన మహాదాత సిబిఆర్ ప్రసాద్ గారు దానం చేయబట్టి ఈరోజు ఈ స్కూల్ వచ్చింది. కనుక ఆ విధంగా కోరుకొండకి దీన్ని ఫోటో కాపీ జెరాక్స్ అనాలి. అక్కడ జరిగేవన్నీ కూడా అమలు చేయాలి. నేను ఈ స్కూళ్ళన్నీ ఒక 10 స్కూళ్ళను కోరుకొండ, కలికిరి, నెల్లూరు ఇవన్నీ కూడా సందర్శించి అక్కడ ఏం జరుగుతుందో అధ్యయనం చేసి వాటికంటే సైనిక్ స్కూల్ సొసైటీ సిబిఎస్ఈలో లేని ల్యాబొరేటరీలు పెడుతున్నాం. ఉదాహరణకు వాళ్ళంతా ఏఐ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబో అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడుతున్నాం. అలాగే మొత్తం స్పేస్ టెక్నాలజీ. స్పేస్ టెక్నాలజీలో మనం క్షిపణులతో పాకిస్తాన్ దెబ్బకొట్టాం. ఆ స్పేస్ ల్యాబ్ పెడుతున్నాం. అలాగే ఖగోళ శాస్త్రం, ఇవన్నీ సిబిఎస్ఈలో ఎక్కడా లేవు. లేకపోయినా కూడా ఒక నూతనత్వాన్ని సంతరించుకునే విధంగా దేశంలో ఏ సైనిక్ స్కూల్లో లేని విధంగా గవర్నమెంట్ వాటిలో కూడా లేవు. మేము పెట్టిన ల్యాబొరేటరీలు ఎవరి దగ్గర కూడా లేవు. ఆ విధంగా విద్యాభారతి అంటే ఒక పేరు,
దేశంలో 24,000 స్కూళ్ళు నడుపుతున్నారు. ఓకే. ఈ 3 రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాలో 850 స్కూళ్ళు. ఓకే. కనుక విద్యకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి లాభాపేక్ష లేకుండా, ఇంకో విషయము, గవర్నమెంట్ స్కూల్లో ముక్కుపిండి ఒక్కసారి 2,30,000 కట్టమంటారు. మేము అతి తక్కువ ఫీజుతో, అది కూడా 2-3 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చి సీటు వచ్చి, మీరు అనేది గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్లో గవర్నమెంట్ సైన్స్ స్కూల్లో డబ్బు కట్టాలి, 2 లక్షలు 2.5 లక్షలు ఉంటుంది. కట్టాలా, ఒకేసారి కట్టాలి, లేకపోతే సీటు తెరుచుకోండి. అందువల్ల తక్కువ ఫీజు పెట్టి పేద విద్యార్థి సీటు తెచ్చుకుంటే ప్రతిభ ఆధారంగా అతనికి విద్య దూరం కాకూడదనే సంకల్పంతో దాతల సహకారంతో నడిచేది విద్యాభారతి. ఓకే. ఈ స్కూలుకు కూడా దాతలు ఇచ్చారు, సహాయపడుతున్నారు. ఆ విధంగా తక్కువ ఫీజు పెట్టాం. ఇంకోటి ఏంటంటే చరిత్ర, ఇంతవరకు ఈ సైనిక్ స్కూల్స్ వచ్చిన తర్వాత మొత్తం పరీక్ష అంతా ఎన్టీఏ వాళ్ళు పెడతారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సెలక్షన్ ఆన్లైన్లో, రిక్రూట్మెంట్ అడ్మిషన్ విధానం మొత్తం వాళ్ళ దీనిలో ఎన్టీఏ వాడు పరీక్ష పెడతాడు, పరీక్ష ద్వారానే జరుగుతుంది. అంతే. ఎట్లయితే ఎంబీబీఎస్ సీటు, ఐఐటి, జేఈ సెలక్షను అదే ఏజెన్సీ వాడు పరీక్ష పెడతాడు. 5వ తరగతి చదివే వాళ్ళకి సెలక్షన్ కూడా ఆన్లైనే. స్కూల్ వాళ్ళకు ఒక్క సీటు కూడా ఉండదు. ఓకే. ఆ స్కూల్లో ఒక్కడిని కూడా చేర్చలేదు. అంటే మీ కంట్రోల్లో ఏమి ఉండదు, కంట్రోల్లో ఏమి ఉండదు, అంతా సెంట్రలే. ఆన్లైన్లో కౌన్సిలింగ్ జరుగుతుంది. దీంట్లో మళ్ళీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. ఓబీసీకి 27%, ఎస్సీకి 15%, ఎస్టీకి 6%. అట్లాగే మిలిటరీలో పనిచేస్తున్న వారికి పదవీ విరమణ చేసి వచ్చి మాజీ సైనికులకు 25% సీట్లు ఇస్తారు. కనుక విద్యా ప్రమాణాలు రాజీ పడేది లేదు. మరి ఎందుకు ఆలోచన వచ్చిందో, కొన్ని సైనిక్ స్కూల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఉదాహరణకు నేతాజీ సైనిక్ స్కూల్లో 120, 60 సీట్లు నిన్నాయి. అందువల్ల ఈ సీట్లు ఎందుకు వృధా చేయటం? మనం ఆన్లైన్లో కొంతమంది తెలవక, గ్రామాల్లో నెట్ సౌకర్యం లేదు, వాళ్ళకి తెలవదు, వాళ్ళు పెట్టుకోలేకపోయారు. కొంతమందికి ఏమో సీట్లు ఎక్కడొచ్చినాయి, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, 1000 కిలోమీటర్ల దూరంలో వస్తే అమ్మా నాన్న ఉండి వద్దులే పిల్లాడిని అంత దూరం ఎందుకు పంపటం, సీట్ వచ్చింది చర్ల. ఇక్కడ ఎవరైతే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ 2025లో పరీక్ష రాశారో, మామూలుగా సీట్ రావాలంటే 300కు పరీక్ష మార్కులు 270, 280 రావాలి. 120, 130 వస్తే సీట్ రాదు. కానీ చాలామందికి తక్కువ మార్కులు వచ్చి ఇంకా మనకు రాదులేనేసి వేరే చోట చేరేశారు. ఇప్పుడు స్పాట్ కౌన్సిలింగ్ని పెట్టి స్కూలు వారు అక్కడ కేంద్రం ఢిల్లీతో సంబంధం లేక అడ్మిషన్ చేసుకోమన్నారు. ఓకే. అడ్మిట్ కార్డు, హాల్ టికెట్ ఉంటుంది, అది తీసుకోవాలి. తర్వాత స్కోర్ కార్డు, మార్కులతో సంబంధం లేదు, క్వాలిఫైడ్ ఉంటే చాలు. ఇప్పటికే 60 ఇంకో 15 మంది చేరిపోయారు. మీ ముందుకు మేము రాకముందే 15 మంది అయిపోయినాయి. ఇంకా 45 సీట్లు ఉన్నాయి. కనుక 120 దాటితే ఒక్క సీటు కూడా మేము తీసుకోవడానికి లేదు. 120 వచ్చిన తర్వాత ఎవరైతే లేటుగా వస్తారో వాళ్ళకి సీట్లు ఉండవు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకే కాకుండా భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఎవరైతే ముందు వస్తారో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అంతేగాని రిజర్వేషన్ ఏముండదు. ఎవరైతే వచ్చి చేరుతుంటారో వాళ్ళకి ఇచ్చేస్తాం. ఈ 120 నిండిపోగానే అయిపోయినాయి అని దండం పెట్టడం తప్ప నుంచి లేదు. కనుక ఇది ఒక సువర్ణ అవకాశం. ఇటువంటిది ఎందుకు ఒక అదృశ్యంగా భావించవచ్చు. పిల్లలు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు సైనిక్ స్కూల్ అనగానే అంత ఏదో ఫిజికల్ ఫిట్నెస్ మెరిట్ కంటే కూడా దీనికి మనదంతా రేస్ కదా, ఎక్కడ సీట్లు కొట్టాలి, ఐఐటి ఎట్లా కొట్టాలి, నీట్ ఎట్లా కొట్టాలి, ఇదే ఆలోచనలో ఉంటాం కదా. సైనిక్ స్కూల్లో చదువుకుంటే ఐఐటి సీట్లు, నీట్లో ర్యాంకులు ఇవి వస్తాయా? గ్యారంటీ. ఎందుకంటే ఈ స్కూల్లో చేరితే ఎన్సీసీ కంపల్సరీ. ఓకే. ఎన్సీసీ ద్వారా ఎన్సీసీ ఎంబీబీఎస్ సీట్ రిజర్వేషన్ ఉంది. మేము గేమ్స్ కూడా వీళ్ళు ఈజీగా నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి తైక్వాండో అన్నాం, రైఫిల్ షూటింగ్ అన్నాం, విలువిద్య అన్నాం. ఈ మామూలు వాడికి అసలు అర్థం కాని గేమ్స్ ఎక్కడో ఒకరో ఎరా ఉంటారు. కనుక జాతీయ స్థాయిలో ఈ ఆటల్లో పాల్గొన్నందుకు వాళ్ళకి ఐఐటీలో సీట్ వస్తుంది, 1,50,00,000 విలువ చేసి ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. కనుక ఇంకోటి ఉంది, అసలు దీనికి అడ్మిషన్కే ఒక చిట్కా ఉంది. అది చాలామందికి తెలియదు. ఇప్పుడు మా స్కూల్లో 5వ తరగతి చేరి 5వ తరగతి చదువుతున్నట్టుగా ఆ స్కూల్ కోడ్ వేస్తే మాకున్న 120 సీట్లలో మా దగ్గర 5వ తరగతి చదివే విద్యార్థులకు 75 సీట్లు రిజర్వ్ అయి ఉన్నాయి.
ఓకే. అంటే 5 వాళ్ళు అడ్మిట్ చేయరు, మేమే అడ్మిట్ చేస్తాం, చదువుతాం. 5వ తరగతి సెక్షన్ ఇచ్చి రేపు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామ్ జనవరి 19, 2026 జరుగుతాం. దానికి రాస్తే ఇప్పుడే మా దగ్గర చదువుతున్న 5వ తరగతి వాళ్ళకి సీట్ వచ్చేస్తుంది, గ్యారంటీ, డబుల్ గ్యారంటీ. ఓకే. కనుక ఎవరైనా సైనిక్ స్కూల్లో చేరాలని 270, 280 రావడం అసంభవం. కనుక 120, 130 మార్కులు వచ్చినా కూడా సీటు కావాలంటే మా దగ్గర 5వ తరగతి చదివితే ఇది ఒక షార్ట్ కట్. ముందుగా క్వాలిఫై అంటే ముందు దీంట్లోకి ఎలా ప్రవేశించాలి, 5 ఇక్కడ చదవాలి, తర్వాత సీట్ వచ్చిన తర్వాత ఎన్సీసీ, స్పోర్ట్స్, సైనిక్ స్కూలు, దాని ద్వారా ఐఐటిలో ఇంజనీరింగ్ సీటు, అలాగే ఎంబీబీఎస్ సీటు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎయిమ్స్లో ఎంబీబీఎస్ సీటు వస్తుంది. ఇంకా కొంతమందికి అనుమానం, నాకు ఒక్కడే కొడుకు, వాడిని ఎందుకు మిలిటరీకి పంపటం అని వాదులాడుకుంటారు. అమ్మా నాన్న వాదులాడుకుంటుంటారు. కంపల్సరీ కాదు. ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇష్టం ఉంటే వెళ్ళొచ్చు, ఆర్మీలో ఆఫీసర్ అయిపోతాడు డైరెక్ట్గా, సిపాయి కాదు. అలాగే ఎంబీబీఎస్కి వెళ్ళొచ్చు, ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు, సివిల్ సర్వీస్కి వెళ్ళొచ్చు. అందువల్ల తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు మేమేం చేసామంటే, ఈ కార్పొరేట్ స్కూళ్ళలో 6వ తరగతిలో వాడు ఒలింపియాడ్ అంటాడు, ఐఐటి అంటాడు, జేఈ అంటాడు, నీట్ అంటాడు, సివిల్స్, అదే దాన్ని మేము కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు ఏదైతే కోల్పోతున్నారో కార్పొరేట్ స్కూల్లో ఇక్కడ కూడా ఉండే విధంగా వీళ్ళని అన్ని రంగాల్లో తీర్చిదిద్దటం, బాధ్యతాయుతమైన పౌరుడు, దేశభక్తితో, సంస్కారము, సంప్రదాయాలు వాటిని నేర్పుతూ, దేహదారుడిని పెంచుతూ, ఓ పక్క కోటి విద్యలు కూటి కొరకే అన్నారు కదా, మంచి సీట్లు వచ్చి స్థిరపడటానికి. ఇప్పుడు మల్టీనేషనల్స్ బహుళజాతి సంస్థలు ఉన్నాయి, వాళ్ళు ఒకటే అంటున్నారు, సైనిక్ స్కూల్ విద్యార్థులు ఉంటే మొదటి ప్రాధాన్యత, ఉద్యోగాల్లో బహుళజాతి సంస్థలు, ఓపెనింగ్ బ్యాలెన్స్ సైనిక్ స్కూల్ స్టూడెంట్కి 50%. ఆ విధంగా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కనుక ఇప్పుడు ఈ నెల 19 లోపల 5వ తరగతి చదువుతూ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ 2025 రాసి స్కోర్ కార్డులో క్వాలిఫైడ్ అని ఉంటే చేరచ్చు. ఇస్తాము, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, స్కూల్కి వచ్చేయచ్చు. విజయవాడకి ఎంత దూరంలో ఉంటుంది? విజయవాడకి 20 కిలోమీటర్లు. ఈ కేతనకొండ అనేది గ్రేటర్ విజయవాడలో భాగం అయింది. అమరావతికి 5 కిలోమీటర్ల దూరం. వచ్చేటప్పుడు తెచ్చుకోవాల్సిన సర్టిఫికెట్లు ఏంటంటే హాల్ టికెట్ అంటే అడ్మిట్ కార్డు, అలాగే స్కోర్ కార్డు, క్వాలిఫైడ్ అని ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ ముఖ్యం. 10 సంవత్సరాలు, మార్చి 31కి 10 సంవత్సరాలు నిండి ఉండాలి. 12 సంవత్సరాలు దాటి ఉండకూడదు. 10-12 సంవత్సరాల మధ్యలో ఉండే వాళ్ళకి అర్హత ఉంది. ఇంకేం అవసరం లేదు. నవంబర్ 5న క్లాసులు ప్రారంభమైనాయి కనుక పిల్లవాడిని బ్యాగ్ అండ్ బ్యాగేజ్తో బట్టలు ఇచ్చి తీసుకొచ్చేయండి, చేర్చేయండి. అయితే ఎవరు ముందు వస్తే వాళ్ళకి, మార్కులతో సంబంధం లేదు. అయ్యా మీరు 130 వాడికి ఇచ్చారు, నాకు 230 వచ్చినాయి, 120 అయిపోయినాక మేమేం చేసేది లేదు. ఎవరు ముందు వస్తే వాళ్ళకి. ఈ నంబర్లు 7416897785 74 OT6 89 7785 ఒక నంబరు. రెండవ నంబరు 9866308414. మూడవ నంబరు 9848055806. లింగం సుధాకర్ రెడ్డి గారు 3 రాష్ట్రాల్లో 850 స్కూల్ నిర్వహిస్తున్నారు. అవన్నీ ఒక ఎత్తు. నేతాజీ సైనిక్ స్కూల్ ఒక ఎత్తు. దీని మీద వాటి మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో ఈ ఒక్కదాని మీద శ్రద్ధతో తల్లిగా ఉండే అక్కడ కోరుకొండ సైనిక్ స్కూల్తో పోటీపడి ఏదో ఒకరోజు దాన్ని దాటి నా ప్రమాణాలు చూపించాలనే దిశగా విద్యాభారతి లింగం సుధాకర్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో అన్ని హంగులతో కోరుకొండలో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో, కలికిరిలో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో వాటికి అదనంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు గుర్రాలెక్కి ఆనందంగా తిరుగుతున్నారు, చక్కగా ఆడుతూ పాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణం. 5th, 6th క్లాస్ నుంచి ఈ హార్స్ రైడింగ్ ఇవన్నీ నేర్పించడం మొదలు పెడతారు. అలాగే రైఫిల్ షూటింగ్ ఉంటుంది, తైక్వాండో ఉంటుంది, స్విమ్మింగ్ ఉంటుంది. కేవలం మార్కులు ర్యాంకులు రుబ్బుడు కాకుండా వాళ్ళు మార్కులు ర్యాంకులు రుబ్బుడు ద్వారా ఏం సాధిస్తున్నారో సైనిక్ స్కూల్ వాడు
బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉంటూ ఒక సంస్కారము దేశభక్తితో MBBS సీట్ షార్ట్ కట్, JEE IITలో సీట్కి మీరు చెప్పినట్టుగా ఓ రకంగా షార్ట్ కట్. దీంట్లో ప్రవేశానికి షార్ట్ కట్ ఏంటి? నేతాజీ సైనిక్ స్కూల్లో 5వ తరగతిలో చేరండి, సీటు గ్యారంటీ. మళ్ళీ దీంట్లో చదివితే వద్దన్న MBBS సీటు IITలో మద్రాస్, చెన్నై, అది ముంబై, ఢిల్లీ, ఖరగ్పూర్ లాంటి ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు లభించే అవకాశం ఉంది. రైట్ రైట్ అర్థమైంది, క్లారిటీ వచ్చేసింది, ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది. ఒక డౌట్ ఏంటంటే కరిక్యులం విషయంలో ఇప్పుడు ఇది CBSE మోడల్లో వెళ్తుందా, లేదంటే విద్యాభారతికి ఏమన్నా సపరేట్ కరిక్యులం ఉంటుందా? 2-3 రకాల విమర్శలు కూడా ఉన్నాయి విద్యాభారతి అనగానే పేరు తీసుకొస్తే, అందుకని నేను క్లారిటీ కోసం అడుగుతున్నా. తర్వాత సైనిక్ స్కూల్కి సపరేట్ సిలబస్, సపరేట్ కరిక్యులం అని చెప్పి అన్నారు. సో వీటన్నిటి మిక్సర్గా ఉంటుందా ఏంటి దీన్ని? ఒకటేమైంది CBSE అఫిలియేటెడ్ స్కూల్, ఓకే, కాబట్టి CBSE సిలబస్ ఇతరత్ర ఇవన్నీ కూడా ఇక్కడ నేర్పాల్సిందే. ఇది నెంబర్ 1. రెండోది సైన్స్ స్కూల్ కూడా మేము అఫిలియేటెడ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ సైనిక ఆఫీసర్లు అపాయింట్ చేసుకోవాలి, ఏ ట్రైనింగ్ ఇవ్వాలి, దానికి ఉండే కోర్సెస్ ఏంటి, అది కూడా తప్పకుండా మేము ఫాలో కావాల్సిందే. ఎక్కడ ఫాలో కాకుండా కూడా వాళ్ళకు ఉండేటువంటి అప్లికేషన్ ఇతరత్ర ఫైన్ వేస్తారు, ఇతరత్ర ఉంటుంది, దాన్ని కూడా ఫాలో కావాల్సిందే. మూడోది విద్యాభారతి విద్యారంగంలో ఎందుకైతే ప్రవేశించిందో ప్రధానంగా ఈ 2 అమలు చేస్తేనే భారతీయ విలువల్ని జోడించి చెప్పడం ఎట్లా, నేషనల్ క్యారెక్టర్ అండ్ పర్సనల్ క్యారెక్టర్, ఇదే విద్యాభారతి, ఇంకా విద్యాభారతి ఏం కాదు. కాబట్టి దీన్ని జోడించడం కొరకు భక్తి, దేశం ఉండాల భక్తి, శ్రద్ధ, తల్లి తండ్రి, ఇవి తప్ప ఇంకా వేరే విద్యాభారతికి ఏం లేదు ప్రధానంగా. సో దీనివల్ల మీకు ఎట్లాంటి ఇబ్బందులు రావు కరికులం అమలు చేయడం? ఇబ్బందులు రావడానికి ఇది మొదటి స్కూల్ కాదు, నెంబర్ 1. కాబట్టి దేశంలో ఇప్పుడు నేను చెప్పాను అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో 24,000 స్కూల్స్ ఉన్నాయి. కాబట్టి మాకు ఇది ఇబ్బంది వస్తాయి కాదు. ఇబ్బంది అసలు ఎవరైతే ఇది ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా కామెంట్ చేయడానికి ఏం అవకాశం ఉండదు. కాకపోతే ఊహాత్మకంగా ఏదో విని ఏదో ఊహించుకుంటే తప్ప కోరుకునేది ఇదంతా కూడా. కాబట్టి సో వెంకటరావు గారు ఫైనల్గా ఏం చెప్తారు? ఈ స్కూల్స్కి సంబంధించి నాకు ఇంకొక డౌట్ ఏంటంటే అసలు తెలంగాణలో లేకపోవడం అనేది చాలా బాధాకరణం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన తర్వాత 2 రాష్ట్రాలు అయినాక ప్రతిదానిలో పోటీ పడుతున్నాం కాబట్టి ఇలాంటి సైనిక్ స్కూల్స్ తెలంగాణలో రావడానికి ఉన్న ఆటంకాలు ఏంటి, ఎందుకు రాలేకపోయినాయి? ప్లస్ ఈ స్కూల్లో సీటు సాధిస్తే చాలామంది పేరెంట్స్లో వరి ఏంటంటే ఒక కాంపిటేటివ్ స్పిరిట్లో ఉండకుండా వీళ్ళు డిఫరెంట్ యాక్టివిటీస్లోకి వెళ్ళడం వలన ఫోకస్ తగ్గిపోద్ది అని ఒక అనుమానం ఉంది. మీరేం చెప్తారు? ఒక ప్రముఖ వైద్యుడిగా మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని ఎలా అనలైజ్ చేస్తారు? ఇప్పుడు ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్, మన రక్షణ మంత్రిత్వ శాఖ మంత్రి గారు రాజ్నాథ్ సింగ్ గారికి లిఖితపూర్వకంగా రాసి వారి నియోజకవర్గమైన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒక సైనిక్ స్కూల్ని రక్షణ మంత్రిత్వ శాఖ తరపున మంజూరు చేయమని కోరితే ఆయన సూత్రప్రాయంగా అంగీకరించారు. ఒక రక్షణ మంత్రిత్వ శాఖ గవర్నమెంట్ స్కూలు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వచ్చే అవకాశం ఉంది. రెండవది విద్యాభారతి ఆధ్వర్యంలో మరొక 2వ సైనిక్ స్కూల్ని జహీరాబాద్ ప్రాంతంలో ఒక దాత 18 ఎకరాలు ఇచ్చారు. మరికొంతమంది బిల్డర్లు, దాతలు కలిసి మీ ప్రాంగణంలో మేము భవనాలు నిర్మాణం చేసి ఇస్తాం, స్కూల్ భవనాలు, హాస్టల్ భవనాలు అన్నారు. త్వరలో విద్యాభారతి ఆధ్వర్యంలో ఎట్లయితే విజయవాడలో నేతాజీ సైనిక్ స్కూల్ ఉందో 2వ స్కూలు ఈ దక్షిణ మధ్య క్షేత్రంలో జహీరాబాద్లో కూడా స్కూల్ పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లను లింగం సుధాకర్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్నాయి. అంటే రాబోయేది బండి సంజయ్ పుణ్యాన కరీంనగర్ ప్రాంతంలో ఒకటి, జహీరాబాద్ వెనుకబడిన మెదక్ ప్రాంతంలో మరి విద్యాభారతి తరపున వస్తాయి. అయినా ఆ జరిగిన అన్యాయాన్ని పూడ్చడానికి బండి సంజయ్ కంకణం కట్టుకుని రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఆయన మంత్రి గారు కూడా వెంటనే చెప్పారు, తెలంగాణకు అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని భర్తీ చేయడానికి మేము ఇస్తాం, దేనికైనా సిద్ధమని చెప్పారు. ఆ విధంగా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ విద్యార్థులకు నేతాజీ సైనిక్ స్కూల్లో అవకాశం ఉంది. గవర్నమెంట్ స్కూళ్ళలో వాళ్ళకి సీట్లు ఇవ్వరు, కానీ నేతాజీ సైనిక్ స్కూల్లో అవకాశం ఉంది. సార్ ఇప్పుడు క్లారిటీ ఏంటంటే ఆల్రెడీ 25-26 విద్యా సంవత్సరం నడుస్తుంది. ఈ క్షణంలో కూడా 26-27కి సంబంధించి అడ్మిషన్స్ మొదలైపోయినాయి. 26 సంవత్సరానికి పరీక్ష అక్టోబర్ 9 దరఖాస్తు పెట్టుకోవడానికి ఆఖరి తేదీ. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామ్ పరీక్ష 26-27కి జనవరి 19 జరుగుతోంది. ఈ విద్యా సంవత్సరంలో ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే
కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఉంటారు. అలాంటి వారు కోర్టులను ఆశ్రయించి పరీక్ష కూడా సకాలంలో జరగకుండా చేశారు. జనవరిలో జరగవలసిన పరీక్ష మార్చి వరకు వాయిదా పడింది. ఏప్రిల్ మొదటి వారంలో జరగవలసిన అడ్మిషన్లు జూలై దాకా వాయిదా పడింది. ఇది ఈ విద్యా సంవత్సరంలో కొన్ని సంఘ విద్రోహ శక్తుల యొక్క ప్రభావం వల్ల, కోర్టు కేసుల వల్ల వాయిదా పడింది. జనవరి 19న జరిగే పరీక్షా ఫలితాలు మార్చిలో వస్తాయి. ఏప్రిల్ 1వ తేదీ నాటికి వచ్చే విద్యా సంవత్సరానికి ప్రారంభమవుతుంది. సాధారణంగా సిబిఎస్ఈ అంటే ఏప్రిల్లో ప్రారంభమవుతుంది, మేలో సెలవులు, మళ్ళీ జూన్లో. స్టేట్ సిలబస్ వాళ్ళు ఏంటంటే ఏప్రిల్ ఉండదు, వాళ్ళకి జూన్ 14న జూన్ 12న స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా 26కి కొంతమంది రాస్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఇచ్చే సలహా ఏంటంటే వచ్చే విద్యా సంవత్సరంలో 120 సీట్లు 20 బాలికలకు 100 బాలురికి ఇస్తాం. నేను ఇచ్చే సలహా ఏంటంటే ఆ పిల్లవాడిని తీసుకొచ్చి టీసీ తీసుకుని నేతాజీ సైనిక్ స్కూల్ అడ్మిట్ చేసి ఆ స్కూల్ కోడేస్తే సీటు గ్యారంటీ. ఇప్పుడు మీరు ఎక్కడో చదివిస్తున్నారు, 5వ తరగతి నుంచి అక్కడ ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, సుమారుగా 50 కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. అక్కడ రుద్దుతున్నారు. కానీ అక్కడ చదివితే 270, 280 మార్కులు రావాలి. మీకు మార్కులు తక్కువ వచ్చిన సీటు గ్యారంటీగా రావాలంటే టీసీ తీసుకోవటం. నేతాజీ సైనిక్ స్కూల్లో ఇప్పుడు 5వ తరగతి చేరిన 26, 27లో సీటు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే మాకున్న 120 సీట్లలో మా దగ్గర సైనిక్ చదువుతున్న 5వ తరగతి వాళ్ళకి మాత్రం ఇవ్వాలి. 75 సీట్లు కోట. మా దగ్గర చదివే వాళ్ళు ఇప్పుడు 20 మందే ఉన్నారు. అంటే ఇంకొక 55 మంది వచ్చినా 55 మందికి న్యాయం చేయగలుగుతాం. మీరు షార్ట్ కట్ అంటున్నారు. సీట్ రావాలంటే 5వ తరగతిలో నేతాజీ సైనిక్ స్కూల్లో చేరండి. సైనిక్ స్కూల్లో చదివితే ఎంబీబీఎస్, ఐఐటిలో ఇంజనీరింగ్ సీటు, అలాగే సివిల్ సర్వీసెస్లో కూడా ఇంటర్వ్యూలు అడుగుతారు. సైనిక్ స్కూల్ అంటేనే ఓపెనింగ్ బ్యాలెన్స్ వాడికి 50% మార్కులు ఉన్నట్టే. ఐఏఎస్లకి వెళ్ళగానే దాదాపు అందరూ సైనిక్ స్కూల్ విద్యార్థులు సెలెక్ట్ అవుతారు, ఇంటర్వ్యూల్లో రాణిస్తారు. బోర్డు జాతి సంస్థల్లో నంబర్ 1 ప్రాధాన్యత ఉంది కనుక సివిల్ సర్వీసెస్ కానీ, మిలిటరీ కానీ, ఎంఎన్సీల్లో కానీ అన్నింటిలో కూడా ఒక కోట ఉంటుంది. అంటే విశిష్ట కలిగిన వ్యక్తులు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో 2500 మంది ఉన్నారు, ప్రైవేట్ స్కూళ్ళలో మరొక 4000 ఉన్నారు. మొత్తం 145 కోట్ల జనాభా ఉన్న చోట 6500. ఇవాళ ఎంబీబీఎస్ సీట్లు చూడండి, 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 22,000 సీట్లు ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ సీట్లు 22,500 ఏంటి? దేశం ఇంత పెద్ద దేశంలో 6,500 సైనిక్ స్కూల్ సీట్లు ఏంటి? కనుక సైనిక్ స్కూల్లో చేరితే ఆ విశిష్టత, నేను చిన్నప్పుడు చేరాలనుకున్నా, నాకు సాధ్యపడలేదు. నేను ఎప్పటికైనా మళ్ళీ జన్మ అంటూ ఉంటే పునర్జన్మలో మళ్ళీ పుట్టి నేతాజీ సైనిక్ స్కూల్లోనే అడ్మిషన్ తీసుకుని ఇక్కడే చదవాలనే సంకల్పం నాలో ఉంది. థ్యాంక్ యూ సిఎల్ వెంకటరావు గారు, అలానే సుధాకర్ రెడ్డి గారు, ధన్యవాదాలు. ఇది సైనిక్ స్కూల్స్కి ఉండేటువంటి ప్రత్యేకత. ఐఐటి కావచ్చు, జేఈఈ కావచ్చు, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ఓన్లీ ఫౌండేషన్ కోసం 5వ తరగతి నుంచి 6వ తరగతి నుంచి రుద్దేటువంటి స్కూల్స్ కాదు. మీ పిల్లల్ని అన్ని రకాలుగా కూడా ఆల్ యాక్టివిటీస్లో యాక్టివ్ పర్సన్స్గా తయారు చేయాలంటే సైనిక్ స్కూల్ ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం అంటున్నారు. అలానే జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయాల ఫలితంగా కొత్తగా ఆంధ్రప్రదేశ్లో నేతాజీ సైనిక్ స్కూల్ ఆవిర్భవించింది. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సిఎల్ వెంకటరావు గారు షేర్ చేశారు. ఆ నంబర్స్కి కాల్ చేయండి, మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు. సీట్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. ప్రభుత్వ రంగంలో వస్తున్నటువంటి విద్యా వ్యవస్థ కాబట్టి ఇక్కడ చదువుకున్న పిల్లలకి ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. రాబోయేటువంటి భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఎవరికి తెలియకుండానే వాళ్ళకంటూ కొన్ని రిజర్వ్డ్ కోటాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. భవిష్యత్తు నిర్మించేందుకు భారతదేశం ముఖ్యంగా దేశభక్తితో కూడినటువంటి యువతరాన్ని తయారు చేసేటువంటి సంకల్పంలో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈ సైనిక్ స్కూల్స్ వ్యవస్థ వస్తుంది. త్వరలోనే తెలంగాణలో కూడా దీనికి సంబంధించినటువంటి పాఠశాలలు ప్రారంభమవుతాయని చెబుతున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.